ఎన్నికలప్పుడే గ్రామంలో రాజకీయాలని, మిగతా సమయంలో గ్రామస్తులందరూ అభివృద్ధి విషయంలో ఐక్యంగా ఉండాలని విశాఖ ఇండస్ట్రీస్ డైరెక్టర్ జేపీ రావ్ అన్నారు. తన స్వంత గ్రామమైన చందుర్తి మండలం మూడపల్లిలో 13 లక్షల రూపాయలతో నిర్మించిన బిల్డింగ్తో పాటు వాటర్ ప్లాంట్ను గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. పుట్టిన ఊరుపై మమకారంతోనే గ్రామానికి తోడ్పాటు అందించాలని సేవ చేస్తున్నానని అన్నారు. గ్రామ ప్రజలు వాటర్ ప్లాంట్ను ఉపయోగించుకోవాలని అన్నారు. क्षेत्राणि संजयन्तु इन्द्रेण मदेधरतु ఏడు వాళ్ళు ఆన్ చేసిండు పెద్దలకు, యువకులకు, మహిళలకు అందరికీ మన గ్రామ ఊరు బిడ్డ అయిన జేపీఆర్ సార్ గారు మన గ్రామ పెద్దలందరి యువకులందరి విన్నపం మేరకు మనకు వాటర్ కానీ మంచినీళ్ళతో పాటు కూల్ వాటర్ సదుపాయం కల్పించిన సార్ గారికి హృదయపూర్వక వందనాలు. అందరూ ఎవరైనా వ్యతిరేకించకుండా ఈ పార్టీని కులమత భేదాలు లేకుండా వాటర్ ప్లాంట్ చూసుకోవాలని సారు చేయించిన ఫలితాన్ని మనం చూపించాలని సార్ గారు మన గ్రామానికి ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారు. మరి కూల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం కూడా మరి 10 లక్షలకు పైన ఖర్చు పెట్టి మన గ్రామానికి అందించడం జరిగింది. దీన్ని మనం అందరం ఇప్పుడు అమ్మగారు అన్నట్టు కులమతాలకు అధికంగా పాటలకు అధికంగా అందరూ సజీవనం చేసుకోవాలని కోరుకుంటున్నాము. సార్ గారు అలాగే మన గ్రామానికి ఇంకా మరిన్న సేవలు అందించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మా మహిళలను గౌరవించి ఇనాగ్రేషన్కి ఆహ్వానించండి ప్రత్యేకంగా నేను సంతోషిస్తున్నాను. సార్ మమ్మల్ని ఎప్పుడు ఎక్కడ అంటే పిలిచారు. బాబు సర్పంచ్ గారు అయినప్పటి నుంచి మమ్మల్ని ప్రతి దానికి మహిళలే ముందు ఉండాలి, మహిళలు రావాలని ప్రతి కార్యక్రమంలో మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేశారు. అన్నగారు కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే సార్ గారు కూడా మమ్మల్ని ఈరోజు గౌరవించి మీరే ఇనాగ్రేషన్ చేయాలమ్మా అని చెప్పి మాతో ఇనాగ్రేషన్ చేయించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. సార్ గారి సేవలు ఇంకా నాకు చాలా అవసరం ఉన్నాయి. సార్ అవసరం లేదు సార్, మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, తీసుకోవడానికి ఇంకా సార్ మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, మేము కూడా తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం. సార్ అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. నాకు మా తల్లిగారు అయినటువంటి తులసమ్మ గారి పేరు పైన ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఈరోజు ఇందరి సమక్షంలో, మోస్ట్లీ ఇక్కడ పెద్ద మనుషులు అందరి సమక్షంలో ఈరోజు వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. వారందరి విన్నపం మేరకు ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణం ఒక 3 నెలల్లో కన్స్ట్రక్షన్ పూర్తి చేసి మెషినరీ కూడా ఫిక్స్ చేయించి ఈరోజు దాని ప్రారంభం జరిగింది. నాకు తోడ్పడిన ప్రతి వాళ్ళకు ఇక్కడికి ధన్యవాదాలు చెప్తూ, స్పెషల్లీ దీనికి మొదటగా కుల్కం రవి నాకు అసలు యాక్చువల్గా వచ్చి దీన్ని చేస్తే బాగుంటుంది, ఊరికి చాలా కష్టపడుతున్నదని అందరికీ అనడంతో, ఆ ఆలోచనతో నేను ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క మన కుల సంఘాలతో కానీ పెద్ద మనుషులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ప్రకారంగా నేను 3 నెలల్లో ఇది కంప్లీట్ చేసి
దీనికి ఊరికి అప్పగించడం జరుగుతున్నది. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను పూర్తిగా విశ్వసిస్తూ, మరి నాకు దీనికి తోడ్పడేటువంటి అంజిబాబు కానీ పుల్కం రవి కానీ ఉన్న యువకులందరూ కూడా ఇది చాలా కష్టపడి 3 నెలల నుంచి నాకు ఈ స్ట్రక్చర్ చేయడానికి చాలా తోడ్పడ్డారు. వర్షాలు ఉన్నా కానీ కష్టపడి వాళ్ళందరూ పనిచేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇవ్వగానే మా పాలక వర్గం పోయి గ్రామస్తులు కుల సంఘాల పెద్ద మనుషులను తీసుకొని పోయి సార్ చాలా రోజుల నుంచి వెళ్ళి వెంకటేశ్వర దేవాలయం కట్టాలని ఊరోలో ఒక ఆంక్ష ఉంది, దానికి మాతో అయితలేదు సార్ అని సార్ దగ్గరికి తీసుకుపోగానే సారు వారికి తెలిసిన వారితోటి సుమారు 2.5 కోట్ల రూపాయలు వెచ్చించి వెంకటేశ్వర దేవాలయాన్ని ఒక 3 సంవత్సరాల్లోనే మేము 15 ఏళ్ళ నుంచి కష్టపడేది కానీ ఒక 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించినాడు. వారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇళ్ళవేళలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా మా గ్రామస్తుల కోరిక మేరకు కోరే ప్రతిరెడ్డి ఇంకా కొంతమంది పెద్ద మనుషులు నువ్వు సర్పంచ్ ఉన్నప్పుడు ఇబ్బంది లేకుంటే ఇప్పుడు ఎవరు పట్టించుకునే దాత లేడని వాళ్ళు అడగానే నేను ఉప సర్పంచ్ తోటి షేర్ చేసుకోగానే ఉప సర్పంచ్ గారు జేపీ రావు సార్ తోటి మాట్లాడి మీరు ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయం తెస్తారంటే నేనుండి నా అంత సహాయ సహకారాలు అందిస్తానని అన్నాడు. అప్పుడు రేకులతోటి నిర్మిస్తూ వట్టి వాటర్ ప్లాంట్ ఒక షెడ్ వేద్దామని ఉన్న ఆలోచనను గోలి శ్రీనివాస్ ద్వారా సార్ ఈ రేకులు అయితే కోతులో పెడితే బాగుంది, ఇంకో బిల్డింగ్గా ఏర్పాటు చేద్దాం సార్ అని అడగగానే సరే కానివ్వండి నేను మీకు ఇచ్చడానుకున్నా మీరు నిలబడి చేసుకోరనగానే ఈ 3 నెలలు 6 నిమిషాలు నేను నాతో పాటు డాక్టర్ శంకర్ కానీ పల్లెటి సార్ కానీ కొంతమంది ఇక్కడనే నిలబడి ప్రతి కార్యక్రమం చిన్నది పెద్ద చూసుకుంటా ఒక 3 నెలలనే ఈ విజయవంతంగా నడిపించడానికి కారకులైన ప్రతి ఒక్కరికి గ్రామస్తులందరికీ ఎన్ని ఆటంకులైనా కానీ ఉసుక తీయడానికి సుధా కొందరు నాయకులు దానికి అడ్డుపడ్డారు, అయినా దాన్ని జయించి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మాకు సహకరించినటువంటి మన గ్రామానికి నీరు తాగిపిస్తున్నటువంటి జేపీరావు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి సారు సేవలు ఇంకా మనకు చాలా ఉన్నాయి. మనం అందరం కలిసికట్టుగా ఉంటే సారుకు పార్టీలతో పని లేదు, ఊరంతా ఒకటి ఉంటే నేనున్నాను అనే ధైర్యం ఇచ్చే జేపీరావు గారు వారి సహాయ సహకారాలు తీసుకోవడానికి మనం అందరం పార్టీలకు అతీతంగా ఉండి సారు ద్వారా ఇంకా మనం మంచి కార్యక్రమాలు, ఎందుకంటే హైదరాబాద్లో సుధా చాలా మందికి సార్ అప్పుడు ఎంప్లాయ్మెంట్ కల్పించడం జరిగింది. ఆ విషయం సుధా ఇప్పుడు విద్యార్థులు కూడా ఎవరైనా ఉంటే ఏదో రకంగా సారుకు తోచిన విధంగా సార్కు తెలిసిన కంపెనీల ద్వారా కూడా ఎవరన్నా చెడుదారికి పోకుండా సారు ఆశ్రయించినట్టయితే మనల్ని ఆశ్రయించిన అని సార్ ద్వారా మనం వారికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి సారు చాలా సార్లు చెప్తున్నాడు. ఎవరైనా పిల్లలుంటే ఏదైనా పనులు పెట్టుర్రి అట్టిగా తిరిగి ఎంతో కొంత వారు అక్కడ ఉంటే సెటిల్ అయ్యే మందం వారు ఏదైనా జాబ్ తీసుకునే వరకు అట్లాంటి కార్యక్రమాలు సార్ చేస్తాడు. సార్కు గ్రామస్తుల తరఫున పదాభివందనాలు తెలియజేసుకుంటారు.